ఇవాళ తీజ్ 9వ రోజు. 9 రోజులు మరి పెళ్లి కాని ఆడపడుచులు పెద్దలు అందరూ కలిసి ఒక కమిటీని మరి ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి 9 రోజులు ఇక్కడ నిరంతరంగా రాత్రి పగలు ఇక్కడ వచ్చి మరి తీజ్ పండుగను జరుపుకోవడం. మరి ఇవాళ ఈ ముగింపు రోజు 9వ రోజు. మరి ఈ ముగింపు రోజు చాలా చూశారు. చాలామంది మా ఆడపడుచులు మహిళలు పెద్దలు పిల్లలందరూ వచ్చి ఇవాళ తీజ్ పండుగను పెద్ద మొత్తంలో జరుపుకొని మరి ఇవాళ నిజామాబాద్ పట్టణంలో మరి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా మా రిలేటివ్స్ వచ్చి ఇవాళ ఈ పండుగను ఘనంగా జరుపుకోవడము మరి చాలా సంతోషము. మరి ఈ పండుగను మాకు మరి ఆశీర్వదించడానికి మరి లక్ష్మణ్ నాయక్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఆర్గనైజింగ్ కమిటీ 9 రోజులు రోజు సాయంత్రం అన్నదానము మరి పూజా కార్యక్రమం చేయడం కూడా జరిగింది. రోజు 500 మంది 500 నుంచి 700-800 మంది వరకు మరి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా పెద్ద కార్యక్రమం ఇది. 9 రోజులు మరి రాష్ట్రంలో మరి దేశంలో మరి ప్రపంచంలో గోర్ అనే జాతి ఒకటే జాతి. మరి మన రాష్ట్రంలో మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరి భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా మరి గోర్ జాతి అనే బంజారా జాతి ఉంది. మరి ఒకటే బోలి ఒకటే వేషము ఒకటే ధారణ. మా యొక్క ట్రెడిషన్ కల్చరు సంస్కృతి దీన్ని ఒక నిదర్శనంగా ఇవాళ తీజ్ పండుగను మేము చూపించుకోవడం జరిగింది. మరి ఇవాళ రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా నెక్స్ట్ జనరేషన్ కూడా మరి ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మరి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. చాలా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా మరి ఈ కార్యక్రమాన్ని మరి 9 రోజులు ఆయాసపాయాసలతో మరి ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించడం జరిగింది. మరి గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ధన్పాల్ సూర్యనారాయణ అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా మరి రావడం వచ్చి దర్శనం ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేయర్ గారు కూడా వచ్చారు. మరి ప్రముఖులందరూ రావడం జరిగింది 9 రోజులు. వారందరికీ మేము ఇక్కడ ఏదైతే తీజ్ కమిటీ ఉందో వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడైతే ఆర్గనైజ్ చేసిందో తీజ్ కమిటీ వాళ్ళు 15-20 మంది వారు నిరంతరంగా ఇవాళ 15 రోజుల నుంచి పనిచేశారు. కాబట్టి వారి కూడా మేమందరము వారికి మరి ఈ తీజ్ కమిటీ మరి మా బంజారా తరఫున వాళ్ళకు మరి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి లక్ష్మణ్ నాయక్ గారు చెప్పినట్టు మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే మరి తీజ్ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇవాళ జిల్లా కలెక్టర్ ద్వారా మరి ఎస్పీ ద్వారా పర్మిషన్ తీసుకొని ఇక్కడ మరి తీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రభుత్వ ప్రతినిధులు మరి జిల్లా కలెక్టర్ గారు మరి వీళ్ళందరూ స్పందించి మరి గిరిజనులకు ఒక తీజ్ కార్యక్రమం జరుపుకోవడానికి మరి హోలీ కార్యక్రమం జరుపుకోవడానికి ఇంకా వేరే కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి నిజామాబాద్ పట్టణంలో కనీసం ఒక 1000 గజాలు మాకు ఒక స్థలం ఇస్తే మరి దాంట్లో ఇక ఎలాంటి షెడ్ నిర్మించుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తీజ్ యొక్క అందరికీ పేరున నిజామాబాద్ జిల్లా మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి బంజారాలకు తీజ్ ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు